హలో అండి, ఇక్కడైతే బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చండి. దీనికోసం వైర్ తీసుకొని ఇలాగా ఫస్ట్ గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకొని మరలా వైట్ కలర్ బీడ్ ఎక్కించుకొని మరో గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. తర్వాత ఇలాగ నేరేడు పండు కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇవైతే క్రిస్టల్ బీడ్స్ వాడాను, నేరేడు పండు కలర్వి. ఇటువైపున ఫస్ట్ నేరేడు పండు కలరు, గోల్డ్, వైటు వేసుకొని మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెండు వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఇలా లాగేస్తే మనకి ఇలాగా ఒక డిజైన్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఒకవైపున వైట్ కలర్ కింద ఉంటే మరోవైపున వైట్ కలర్ పైన ఉంటుంది. ఇప్పుడు ఇటువైపున కింద వైపున వైట్ కలర్ ఉంది కాబట్టి ఫస్ట్ నేరేడు పండు కలరు, మరలా గోల్డ్ కలరు, మరలా వైట్ కలరు వేసుకోవాలి. అలాగే ఇటువైపున వైట్ కలరు, గోల్డ్ కలరు, నేరేడు పండు కలరు వేసుకోవాలి. మరలా గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. ఇక్కడైతే వైరు గట్టిగా ఉండేది తీసుకున్నాను నేను, అందువల్ల దూరడం కష్టంగా ఉంది. ఇలా సన్న వైర్ తీసుకుంటే సరిపోతుంది. ఇటువైపున వైట్ కలర్ ఉంటుంది కింద కాబట్టి నేరేడు పండు కలరు వేసుకోవాలి ఫస్ట్, తర్వాత గోల్డ్, తర్వాత వైట్. ఇటువైపున ఆపోజిట్లో వైట్ ఫస్ట్, గోల్డ్, తర్వాత నేరేడు పండు కలరు. ఇలా గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. మన హ్యాండ్కి ఎంతైతే సరిపోతుందో అంత బ్రాస్లెట్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏ కలర్ బీడ్స్ ఉంటే వాటితో చేసుకోవచ్చు. వైట్కి రెడ్ అయినా బాగానే ఉంటుంది, బ్లాక్ అయినా బాగుంటుంది, ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇలాగే బీడ్స్ మార్చే కొంది ఇలాగ మనకి డిజైన్స్ వస్తూ ఉంటాయి. ఇలా వైర్తో అయితే 2 పార్ట్స్గా చేసుకొని ఇట్లా వేసుకోవచ్చు. నీడిల్తో అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం కంప్లీట్ అయ్యాక ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకొని హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బ్రాస్లెట్ ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.